మన దేశంలో హైపర్ లూప్ రైళ్లు కూడా రాబోతున్నాయి. ఇవి మామూలు రైళ్లు కాదు, విమానం కంటే డబుల్ స్పీడ్ తో వెళ్తాయి. ఈ రైళ్ల కోసం ఐఐటి మద్రాస్ ఈ మధ్య 410 మీటర్ల టెస్ట్ ట్రాక్ ను తన డిస్కవరీ క్యాంపస్ లో నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వేకి సహాయం చేస్తుంది. దీని ద్వారా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే హైపర్ లూప్ రైలును టెస్ట్ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ ను హైపర్ లూప్ ఇండియాతో పాటు స్విస్ ప్యాడ్ టెక్నాలజీ స్విట్జర్లాండ్ తో కలిసి చేపట్టారు. ఇండియాలో వాణిజ్య రూట్లలో హైపర్ లూప్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు. అయితే ఇవి ప్రస్తుతం ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీటికి ఒకటే బోగి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒకసారి సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే పావు గంటలో విజయవాడ, మరో పావు గంటలో విశాఖపట్నం వెళ్ళగలదు. అయితే ఇండియాలో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 600గా నిర్ణయిస్తున్నారు. అలాగైతే సికింద్రాబాద్ నుంచి విశాఖకు గంటలో వెళ్ళగలదు. ఈ రైళ్లు పూర్తిగా గొట్టాల లాంటి మార్గంలో వెళ్తాయి. ఈ మార్గాన్ని ట్యూబ్ వ్యాక్యూమ్ అంటారు. గొట్టాల్లో ప్రయాణం వల్ల ఎక్కడ ఎలాంటి అడ్డంకులు ఉండవు. బయట ఉన్న వారికి గొట్టం తప్ప రైలు కనిపించదు. రైలులో ఉన్న వారికి కూడా బయటి ప్రపంచం కనిపించదు. మన వందే భారత్ల కంటే చాలా అడ్వాన్స్ గా ఉంటాయి ఈ రైళ్లు. ఈ హైపర్ లూప్ రైళ్లలో మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ఉంటుంది. ఇది గాలిలో తేలుతున్నట్లు వెళ్తుంది. చక్రాలు ఉండవు. ఇలాంటి రైళ్లు వస్తే ఇండియాలో వాయు కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. త్వరలో ఇండియాలో హైపర్ లూప్ రైళ్లు తెస్తామని, అందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎక్స్ ద్వారా తెలిపారు. హైపర్ లూప్ రైల్వే ట్రాక్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ హైపర్ లూప్ రైల్వే ట్రాక్ ను రైల్వే శాఖ, ఐఐటి మద్రాస్ కలిసి అభివృద్ధి చేశాయి.